అందరికీ నమస్తే అండి. ఇందాక సరిగ్గా గమనించలేదు గానీ, బోరుగడ్డ అనిల్ గాడు చాలా సుత్తపోస మాటలు మాట్లాడుకొచ్చాడండి. ఒకసారి ఏమని మాట్లాడాడో వినిపిస్తదా చూడండి. నా ఫ్యామిలీ అంతా నా అకౌంట్స్ బ్లాక్ చేశారు. నా కంపెనీ నాకు ఇక్కడ ఆ గొట్టంగాడు కొనికిస్తా గొట్టంగాడు లోఫర్ నా కొడుకు వాడు మాట్లాడతాడా వెంకటరెడ్డి గారు నా గురించి వాడెంత వాడు బతికేందుకు గురు అడుపు కాలిపోతుంది. రోడ్డు మీదకి వచ్చింది నా ఫ్యామిలీ అంతా. నా అకౌంట్స్ బ్లాక్ చేశారు. నా కంపెనీ రెండు సాఫ్ట్వేర్ కంపెనీ. నా భార్య ఒక ఫ్రీడమ్ ఫైటర్ గారి మనవరాలు కుట్ల సుబ్బయ్య ఒక చరిత్ర ఉన్న కుటుంబం నా కుటుంబం. మరంత చరిత్ర ఉన్న కుటుంబం నుంచి వచ్చి పిచ్చినా కొడక అంత లేక భాష ఎలా మాట్లాడేవరా మాకు అర్థం కావట్లేదు. ఫ్రీడమ్ ఫైటర్లు అంటావు, గొప్ప కుటుంబం అంటావు, చరిత్ర కలిగిన కుటుంబం అంటావు, నా దగ్గర కోట్ల రూపాయలు డబ్బులు ఉన్నాయంటావు, నాకు 2 కంపెనీలు ఉన్నాయంటావు, నేను దేశ స్థాయిలో రాజకీయాల్లో చక్రాలు తిప్పేసాను అంటావు, కేంద్ర మంత్రులే మా ఇంటికి వచ్చి భోజనం చేసేనే వెళ్తానంటావు. మరి ఇంత పలుకుబడి ఉండి, ఇంత పరపతి ఉండి, ఇంత హోదా ఉండి, ఆ స్థాయిలో ఉండి నువ్వు మరీ చిల్లరగా చాలా భాషను ఎలా వర్ణించాలో కూడా మాకు అర్థం కావట్లేదు. అంత లేఖితనంగా ఎలా మాట్లాడగలిగావు అంటున్నా. మాట్లాడితే నేను లండన్‌లో చదివేసాను. లండన్‌లో అయ్యే నేర్పాడేట్రా మీ అమ్మ, మీ అక్క, మీ ఆలి లేదంటే చిన్న చిన్న పిల్లల్ని అచ్చేత్తాను, ఇచ్చేత్తాను లకారాలతో అయ్యే నేర్పించారేంట్రా పిచ్చి సన్నాసి. ఇవాళ రోడ్డు మీద పడిపోయావని చెప్పేసి ఒక్కటి ఎడుతున్నాడండి. పడిపోరా వదిలేస్తారా? ఆ రోజు తెలీదా? మనం రాజకీయాల్లో శృతిమించిపోయి మాట్లాడుతున్నాం, పరిధి దాటేసాం, ఎవరెవరినో ఎందుకో మాట్లాడుతున్నాం, అసలు మనం ఏం మాట్లాడుతున్నాం మనకే తెలియకుండా మాట్లాడాం మనం. ఇవాళ అర్థమైందా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గెంటేసే సమయానికి అంటే గెంటేసేటప్పటికి రోడ్డు మీద పడిపోయాం, మాది గొప్ప కుటుంబం అండి, మాది చరిత్ర కలిగిన కుటుంబం అండి అని చెప్పేసి దొంగ ఏడుపులు. అప్పుడు చెప్పాము నీకు సిలక్క చెప్పినట్టు చెప్పాము, ఒరే తల్లిని చెల్లిని గెంటేశారా, రేపు పొద్దున్న నీ బతుకు కూడా అలాగే ఉంటుంది. నువ్వు ఇవాళ అధికారం చూసుకొని రెచ్చిపోతున్నావు, వన్స్ ఒకసారి అధికారం కోల్పోతే బొబ్బస్గా చెక్కినట్టు చెక్కేస్తారు నిన్ను, అస్సలు వదిలిపెట్టరు, వదిలిపెట్టే మాటలు నువ్వు మాట్లాడలేదురా అని చెప్పేసి. ఇవాళ నన్ను ఆడు దొక్కేసిడు ఈడు దొక్కేసిడు ఆ కారుమూరి వెంకటరెడ్డి గారు ఏదో అన్నాడట, ఆడేం అనలేదు ఎందుకని పాపం. వాడేం చేస్తాడో వాడి పార్టీ ఆదేశాలు అవి, వాళ్ళ పార్టీ వాళ్ళ లైన్ వాడు దాటకూడదు. ఇప్పుడు పార్టీకి అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారు, వీడు ఆయన ఫోన్ చేసి బెదిరించేస్తున్నాడు. ఆ బెదిరించేసేది ఏదో సజ్జల రామకృష్ణారెడ్డికి ఫోన్ చేయొచ్చు కదరా, నువ్వు పెద్ద మొగోడు కదా. అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏకంగా నువ్వు ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి బెదిరించేసి బండి కట్టలాక్కొచ్చేదని అన్నావు కదా. మరి వాళ్ళు అంత క్లియర్‌గా చెప్పాడు కదా, సజ్జల రామకృష్ణారెడ్డి రావద్దన్నాడో లేదంటే ఇంకొక అతని పేరు ఏదో చెప్పుకొచ్చాడు. వాళ్ళే చెప్పారండి మా పార్టీకి సంబంధం లేదని చెప్పేసని. మరి సజ్జల రామకృష్ణారెడ్డికి ఫోన్ చేసి అది రికార్డ్ చేసి ఎందుకు బెదిరించలేదురా? ఆ బెదిరించేసిన ఆడియోని బయటికి ఎందుకు వదిలేయలేదు? వదిలేస్తాం కదా మనం, రికార్డ్ చేసి మొత్తం అన్ని వదిలేస్తాం కదా. మనం పెద్ద తోపు మగోళ్ళం అంటాం కదా. ఏమైపోయింది? ఇవాళ రోడ్డున పడిపోయామని చెప్పేసి కుక్కడికి పెడతారా? పైగా పెద్ద పెద్ద ఉపన్యాసాలా? ఇంకెప్పుడు కూడా ఇలాంటి పిచ్చి పిచ్చి డైలాగులు, రోత మాటలు, నేను పెద్ద పోటుగాడిని అని చెప్పేసి డైలాగులు తగ్గించుకుంటా మంచిది. ఆడికి ఇవాళ కూడా బలుపు తగ్గలా. అది ఇప్పటికీ సరే ఆ రోడ్డు మీదకి వచ్చేసి స్టేజ్లో ఉన్నా సరే ఆడికి బలుపు తగ్గలేదు. నువ్వు గుర్తుపెట్టుకో బాగా, రాజకీయాల్లో యాటిట్యూడ్ ఉన్నవాడు ఒకడు బలుపు చూపించేవాడు, రాజకీయాల్లో బలుపు చూపించేవాడు ఎవడో ఎదిగినట్టు చరిత్రలో లేదు. ఎదగనివ్వరా, నిన్ననే కదా ఎవరినే ఎదగనివ్వరా. చక్కగా మాట్లాడరా అంటే అబ్బే నేను చక్కగా మాట్లాడండి బూతులే, ఏ పార్టీ మాత్రం ఓన్ చేసుకుంటుంది. సరే నీ వెనకాతల గతంలో జగన్మోహన్ రెడ్డి ఉండే తిట్టించాడు, అది అందరికీ తెలిసిందే, అది ఓపెన్ సీక్రెటే, నువ్వు చెప్పిందే అనేక సందర్భాల్లో. ఇవాళ అనేక కారణాలు ఉండొచ్చు గెంటేసాడు, ఇవాళ రోడ్డు మీద పడిపోయావు. కాబట్టి ఏంటంటే ఇకనైనా సరే బుద్ధి తెచ్చుకొని విమర్శించేటప్పుడు పరిధి దాటకుండా, హద్దులు మేరకుండా, మన నోటికి వచ్చింది వాగకుండా, కాస్త విమర్శలు రాజకీయ పరంగా మనకి ఏదైనా పాలసీల ప్రకారంగా మాట్లాడుకుంటే బాగుంటుందేమో కానీ, నోటుకు వచ్చింది వాగితే ఎవరికైనా కానీ ఇదే గతి. అది నీకైనా, నాకైనా, ఇంకొకరికైనా, ఎవరికైనా సరే హద్దులు మీరిపోయి మాట్లాడితే రేపు అన్న రోజున ఎవడో కాపాడలేడు. అది గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. అందరికీ నమస్తే అండి. మేము బోరుగడ్డ అనిల్ గడికి ముందు నుంచి చెప్తానే ఉన్నాం, ఒరే అబ్బాయి నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నారా, ఏదో రోజు జగన్మోహన్ రెడ్డి నిన్ను వాడుకొని నడి రోడ్డు మీద వదిలేస్తాడు, ఆ రోజు నువ్వు ఎంత గొక్కెత్తి ఏడ్చినా నిన్ను ఎవడో దేకట్రా అబ్బాయి అని చెప్పేసి. అయినా కానీ వాడు వెళ్ళ ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందే నిరసన తెలియజేస్తున్నారు. నన్ను ఎవరో పార్టీ ఆఫీసులోకి రానివ్వట్లేదు, సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ అనుచరుల చేత నా పైన రౌడీ షీటర్ అని చెప్పేసి ముద్ర అయిపోతున్నాడు, నన్ను పార్టీ లోపలికి కూడా రానివ్వట్లేదు, ఆఫీస్ లోపలికి నన్ను వాడుకొని వదిలేశారని చెప్పేసి అని డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు కూర్చొని నిరసన తెలియజేస్తున్నాడు. ఒకసారి ఏమని మాట్లాడుతున్నాడు వినిపిస్తా చూడండి.
సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ ఆఫీసులోకి రావద్దంటమే కాకుండా ఆయన కోటరీలో ఆయన చెంచాగాళ్ళతో ఏం మాట్లాడించినాడు, అది కారుమూరి వెంకటరెడ్డి నన్ను రౌడీ షీటర్ అంటాడు. హైకోర్టు ఏం చెప్పింది, అనిల్ మీద రౌడీ షీట్ లేదు, గొప్ప చదువుకున్న వ్యక్తి, సమాజంలో అట్లా ఎందుకు చేస్తున్నారు మీరు, ఎవరు నిన్ను రౌడీ షీటర్ అందంటే మీడియా అన్ని పేర్లు ఇచ్చిన. కోర్టు అలా అందట్రా, నువ్వు చదువుకున్న వ్యక్తివి, సమాజంలో మంచి పేరున్న వ్యక్తి అని చెప్పేసి కోర్టులు నీతో అన్నాయా? సిగ్గుపడరా కొద్దిగా మాట్లాడు. పోలీస్ ఆఫీసర్స్ కి మెమో వచ్చింది. అది కారుమూరి వెంకటరెడ్డి ఎందుకు మాట్లాడినారా బాబు, నా గురించి నీకేం సంబంధం, నువ్వు నా ఇంటి వెనకడు పక్కన వెనకలుడువా, నేను రాజకీయాల్లోకి వచ్చేసరికి నువ్వు బచ్చాగా నువ్వు ఎత్తారా నీ సంగతి, ఎందుకు మాట్లాడినావు అంటే వాడు ఏం మాట్లాడాడంటే, మాట్లాడింది రికార్డింగ్ ఉంది చెప్తానండి. రికార్డింగ్ అంతా నేను చెప్పేస్తాలే కానీ వినిపిస్తాను, కానీ లాస్ట్ లో కొన్ని డైలాగులు కొట్టాడు, ఆ డైలాగులు వినిపిస్తాను చూడండి. చెప్పిండు సజ్జల అనేవాడు చెప్పిండు, వాళ్ళు చెప్తే వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ బట్టి నేను మాట్లాడినా అన్నాడు. నేను రౌడీ షీటర్ అంట. ఊరగడ్డ అనిల్ కుమార్ అనేవాడు లండన్ లో పీజీ చేసినాడు. మా నాన్న చనిపోయినాక నేను ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడినా. సెంట్రల్ రాజకీయాల్లో, కేంద్ర రాజకీయాల్లో కీలకమైన వ్యక్తిగా ఉండి కేంద్ర మంత్రులు నా ఇంటికి వచ్చిపోతారు. నేను జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర అత్యంత సమీపమైన మనుషులం కాబట్టి. మరి ఎంత హోదా పెట్టుకుని పిచ్చి సన్నాసి ఆ బూతులు ఎందుకు మాట్లాడేవరా, నాకు అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ గారిని తిట్టో, నారా లోకేష్ గారిని తిట్టో, చంద్రబాబు నాయుడు గారిని తిట్టో, ఆఖరికి పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని కూడా తిట్టో నోటుకు వచ్చినట్టుగా. మరి కేంద్ర మంత్రులు వచ్చేస్తారండి, సెంటర్లో చక్కెర నిప్పేస్తానండి, గిరగిరాలు ఆడించేస్తానండి. ఇంత హోదా ఉన్న వ్యక్తివి అంత లేకి గాలిలాగా ఎందుకు మాట్లాడావు అని అడుగుతున్నావు. ఇవాళ వచ్చి జగన్మోహన్ రెడ్డి నన్ను దాకట్లేదు, నీకు అప్పుడే చెప్పావు, ఒరే జగన్మోహన్ రెడ్డి నేను వాడుకొని వదిలేస్తాడరా, అనవసరంగా నువ్వు గుడ్డలు తెంచుకుంటున్నావు అని చెప్పేసి. విన్నావా? లేదు డైరెక్ట్గా ఎమ్మెల్యేకి ఫోన్ చేసి, కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి ఫోన్ చేసి తాడుకట్లాకి వచ్చేస్తానండి పోటీగాడి, వాడుకొని వదిలేసారు వాళ్ళని. నీకు అలా జరగాల్సిందే. ఆ రోజు విని ఉంటే ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కదా. అయినా జగన్మోహన్ రెడ్డి గారు మీకన్నా కూడా కాస్త సిగ్గు సరి ఉండాలండి. మీరు అధికారంలో ఉన్నప్పుడు వీడికి అఫీషియల్గా ప్రభుత్వం సెక్యూరిటీ కల్పించింది, 2 గన్మెన్లు ఇచ్చింది, 2 గన్మెన్లు ఇచ్చింది వీడికి ప్రభుత్వం అఫీషియల్గా. ఏ హోదా లేని వ్యక్తికి వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పు తిరిగే బోరగడ్డ అనిల్కి ప్రభుత్వం సెక్యూరిటీ కల్పించింది. మరి మీ అండదండలు లేకుండా, మీ ప్రోత్సాహం లేకుండా, వెనకాతల మీరు లేకుండా బోరగడ్డ అనిల్ అనే వ్యక్తి ఆ రేంజ్లో చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిడతారు అంటే ఎవరైనా నమ్ముతాడండి? ఇవాళ మీరు వాడుకొని వదిలేసినట్టే కదా బోరగడ్డ అనిల్ గారిని. ఖచ్చితంగా బోరగడ్డ అనిల్ గారికి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఏ అధికార ప్రతినిధో ఇంకొకటో ఖచ్చితంగా హోదా కల్పిస్తే అయిపోయే. భాష మార్చుకొని రాజకీయాలు చేయండి అని చెప్తే అయిపోతుంది కదా. ఎక్కడైనా బోరగడ్డ అనిల్ గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎక్కువగా అంటే రాజకీయ విమర్శలు చేయొచ్చు, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించవచ్చు, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించవచ్చు, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని కూడా విమర్శించవచ్చు. ఒక పరిధి ఉంటుంది, ఆ పరిధి దాటితే ఎవడి పరిస్థితి అన్నా ఇంతే. ఇవాళ చూసాను నేను ఎలా గంటేశారో, మెడపట్టుకొని బయటికి గంటేశారు. నన్ను పార్టీ ఆఫీసులోకి రానివ్వట్లేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు కూర్చొని ఏడ్చే పరిస్థితి తీసుకొచ్చి ఎడుతున్నావు. ఇవాళ ఇంటి ముందు కూర్చొని ఏడవలసిన అవసరం నీకేముంది? ఎందుకు ఎడుతున్నావు నువ్వు? కేసుల పాలు అయ్యో, అరెస్ట్ అయ్యో, జైల్లో పెట్టారు, నీకు సోర్స్ ఏం కనబడట్లేదు, రోడ్డును పడిపోయావు. నిన్ను నాశనం చేసింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు నిన్ను మందలించి, ఒరే అబ్బాయి ఇంకోసారి ఇలా మాట్లాడితే నీ పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటావని చెప్పి 1-2 కేసులు పెట్టి 14 రోజులు రిమాండ్ వేసి ఉంటే కనుక నీకు ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదు ఖచ్చితంగా. ఇకనైనా సరే మనిషిగా మారతావని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఎవరిని గుడ్డుగా నమ్మమాకు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని అసలు నమ్మమాకు, వాడుకొని వదిలేసేయండి నిన్ను.